తిమోతికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. Can you say, I'm proud of my wounds? If there's anything that you can be proud of your wounds. మీ గాయాలు బట్టి మీరు అతిశయించాలండి. మీ బలహీనతలు బట్టి, మీ శ్రమను బట్టి మనం అతిశయించాలండి. ఇక్కడ చూడండి, పౌలు అన్న మాట, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అంటే దేవుడు చెప్పిన మాట. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము నా బలహీనతల యందే నేను బహు సంతోషముగా అతిశయించెదను. అతిశయిస్తున్నాడంట. పౌలు లాంటి భక్తుడిని చూసినట్లయితే ఆయన ఒక పండితుడు అని చెప్పొచ్చు. ఈజ్ అ స్కాలర్, ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ మ్యాన్. బాగా విద్య కలిగిన వ్యక్తి, విద్యని నేర్చుకున్న వ్యక్తి, అన్ని రీతిలుగా ఈజ్ లైక్ అ స్కాలర్, పండితుడే, అన్ని తెలిసిన వ్యక్తి. శాస్త్రాలు ఇవేంటి, బైబిల్ వాక్యాలు, స్క్రిప్చర్స్, ఈజ్ సో థరో విత్ ఇట్. అంత ఇంటెలెక్ట్ కలిగిన వ్యక్తి, అంత గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి, అంత మంచి బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి. ఈజ్ అ రోమన్ సిటిజన్. అటువంటి పౌలు లాంటి భక్తుడు ఏమంటున్నాడు, ఆయన ఎన్నోసార్లు ఇదేంటి అనేక మంది ద్వారా పొగడబడ్డాడు. బట్ హీ డింట్ టేక్ ప్రైడ్ ఇన్ దట్. ఆయన దాన్ని బట్టి అతిశయించలేదు, కానీ నా బలహీనతలు బట్టి నేను అతిశయిస్తున్నాను. ఎందుకంటే ఈ బలహీనతలో దేవుని బలము కనపరచబడుతుంది. ఆయన దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు తెలుసా అండి? ఆయన కొరడా దెబ్బల చేత కొట్టబడ్డాడు. ఎన్నోసార్లు ఆయన ఎంతో మంది ద్వారా దూషించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. పౌలు కూడా తెలుసా, రాళ్ళతోటి కొట్టబడ్డాడు, ఈడ్చుకొని పోబడ్డాడు. ఎంతో మంది ఆయన కొడుతూ ఉన్నారు, స్టిక్ తోటి, రాడ్ తోటి, కొరడాతోటి కొడుతూ ఉన్నాడంట. ఆయన ఓడెక్కినప్పుడు ఆ ఓడ మొత్తం ధ్వంసం అయిపోయింది, షిప్రెక్ అయిపోయింది. అవన్నీ అయినే, అవన్నిటిని బట్టి ఆయన ఆనందిస్తున్నాడంట. అవన్నిటిని బట్టి ఆయన అతిశయిస్తున్నాడు. ఎందుకు అతిశయిస్తున్నాడు అంటే, ద సీక్రెట్ ఈజ్, నా బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమైంది. హల్లెలూయా. మన బలహీనతల్లో ఆయన శక్తి కనబడుతుందండి. మన బలహీనతల్లో ఆయన ఎంత గొప్ప దేవుడో నిరూపిస్తాడు మరలా. అందుకనే జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంట? ఎవరిని? బుద్ధి లేని వారిని ఎన్నుకుంటాడంట. బలవంతుల్ని సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకుంటాడంట? బలహీనులు ఎన్నుకుంటాడంట. యూ డోంట్ హ్యావ్ టు సీ అట్ ఎవ్రీబడి హూస్ స్ట్రాంగ్, హూస్ పవర్ఫుల్, హూస్ టాలెంటెడ్, హూస్ దిస్ ఇస్ దట్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ అ వూండెడ్ హార్ట్? మీకు గాయపరచబడిన హృదయం ఉందా? గాయపడిన హృదయం ఉందా? దేవుడు అంటున్నాడు అది చాలు. అది చాలు. దాన్ని బట్టి అతిశయించండి, దాన్ని బట్టి సంతోషించండి, దాన్ని బట్టి గంతులేయండి కావాలంటే. ఎందుకంటే ఈ గాయాన్ని దేవుడు మరలా మానిపి దేవుడు ఆయన మహిమ కోసము వాడుకుంటాడు. గత వారాల్లో దైవజనులు చెప్తూ వచ్చారు, ఏంటిదంటే ప్రతి గాయము మనకి యాక్సిడెంట్స్ లేకపోతే మన దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ మానిపోతుంది, కానీ దాని మచ్చ ఉంటుందా లేదా అండి? దాని మచ్చ ఉంటుంది. ఆ మచ్చ మనము ధైర్యంగా చూపించుకోవచ్చు. అంటే చాలామంది ఈరోజు అదేంటి ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మచ్చ కనపడకూడదు, లేకపోతే ఏమైనా గాయం అంది అనుకుంటే ఆ గాయం కనపడకూడదని. చాలామంది C-సెక్షన్ అయిన స్త్రీలు ఏమంటారంటే, కొంతమంది ప్లాస్టిక్ సర్జరీస్ యూజ్ చేసుకుంటారు ఎందుకంటే అసలు కనపడకూడదని. కొంతమంది ధైర్యంగా చెప్తారు ఏంటిదంటే, ఆ గాయము కనిపిస్తే నేను నా గర్భాన నా బిడ్డని కని మోసి నేను ఈ లోకానికి అందించాను అని చెప్పించడానికి నేను ధైర్యంగా ప్రౌడ్గా ఆ గాయాన్ని కనపరుచుకుంటాను అని కొంతమంది ఉంటారు. ఈరోజు మీ గాయాన్ని కప్పేవారు ఉన్నారా? గాయాన్ని కనపరిచేవారు ఉన్నారా? ఆ గాయాలు, ఆ మచ్చలు మన మేలుకే. బికాజ్ వెన్ వీ హ్యావ్ దోస్ స్కార్స్, ఆ మచ్చలు మన శరీరం, నేను అనేది శరీరమే కాదండి, శరీరము, హృదయము, మనస్సు, ఆత్మలో ఎటువంటి రీతిగా ఆయన గాయపరచబడినప్పటికీ ఆ మచ్చలు ఉన్నాయి అనుకోండి, ఆ మచ్చలు, దేవా ఈ మచ్చని నీ మహిమార్థమై తండ్రి, ఈ గాయం నుండి నన్ను ఏ రీతి అయితే బయటికి లాగావో దానికి నిరూపణ ఈ మచ్చ అయ్యా. ఇట్ ఈస్ యువర్ గ్రేస్ దట్ హ్యావ్ సస్టైన్డ్ మీ. ఎంతమంది చెప్పగలుగుతారండి, ఆ గాయములో నేను బ్రతుకుండేవాడిని కాదు ఆయన కృప లేకపోతే అన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అంతగా దంచబడతాం కొన్నిసార్లు, అంతగా కొట్టివేయబడుతూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ హిస్ గ్రేస్ దట్ ఈస్ సస్టైనింగ్ us. ఆయన కృపే మనని నడిపిస్తుంది. ఈరోజు కూడా అనేక మంది చెప్పగలుగుతారు, నేను అసలు బ్రతకదలుచుకోవట్లేదండి. నేను అంటాను, ఆ గాయని వాడి అనేక మందిని ఆ ప్రభు కోసము త్రిప్పండి.
ప్రభు కోసము ఆకర్షించండి. ఆ ప్రవక్త ఎట్లా ఆకర్షించాడంట రాజుని? గాయాలతోటి ఆకర్షించాడంట. మామూలుగా ఆకర్షించబడేవాడు కాదు రాజు. ఈరోజు మీ గాయాలు అనేక మందికి వికారంగా ఉండొచ్చు, కానీ ఆ గాయాన్ని బట్టి మీ దగ్గరకు వచ్చి ఎలాగ జరిగింది అన్నప్పుడు, ఈ గాయం ఉంది కరెక్టే, ఈ గాయం జరిగింది కరెక్టే, కానీ ఈ గాయం నుండి నా దేవుడే నన్ను బయటికి తీసుకొచ్చాడండి. నా దేవుడే. ఈరోజు చాలా మందిని చూస్తుంటాను, కొంతమందితో మాట్లాడుతూ నేను గమనించింది ఏంటంటే, చాలా వేదన అయింది, చాలా బాధ అయింది. అన్యులు అంటే నాకంటే చాలా పెద్దవారు, మా నేబర్స్, మా పొరుగు వారు, కొంతమంది ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, మొదట్లో వారితో మాట్లాడినప్పుడు నేను నా హృదయాన్ని పంచుకుంటున్నానండి, దయచేసి వినండి. ఈరోజు చాలా మంది పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళు ఎలాగ వస్తారంటే మన దగ్గరికి, వాళ్ళకి అన్ని ఆన్సర్స్ ఉన్నట్టు, వాళ్ళకి అన్ని తెలిసినట్టు, వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు వస్తారు. కానీ వారితో మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కటి ఊబిలో నుండి తీసుకొస్తున్నట్టు, వారి బాధలు, వారి గాయాలు, వారి నొప్పులు, అసలు వాళ్ళకి సమస్యకి పరిష్కారమే లేనట్టు, ఎంతో చింతతో, వేదంతో, బాధతో, ఇంకా ఇంతేనా జీవితం అన్న పరిస్థితిలో వాళ్ళు వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఈ లోకమంతా ఎంత మాయలోకము, ఇంత నటన లోకము. మొదటి 2 మాటలు మనకు అనిపిస్తుంది, అయ్యా దేవుని సన్నిధిలో నేను పెరుగుతున్నాను, కానీ నాకు ఇంత ఆనందం లేదే, నాకు సంతోషం లేదే, నాకు ఈ సుఖము లేదే అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు మనం కదండి. మనుషుల్ని చూసినప్పుడు, ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసినప్పుడు. కానీ వారు ఒక్కసారి పలకరించండి, లోతుగా మాట్లాడండి. అప్పుడు మీరు వారికి సమాధానం ఇచ్చే జ్ఞానము, ఆత్మ దేవుడు మీకు ఇస్తాడండి. నమ్ముతున్నారా? ఈరోజు మన జీవితాల్లో అలాగనే ఈ లోకమంతా మాయలోకము, ఈ లోకంలో కనిపించేదంతా ఐమ్ టెలింగ్ యు ఇట్ ఇస్ అ లై. అది పెద్ద అబద్ధము. గాయం ఉండి కూడా గాయం లేనట్టు, మంచిగా లేనప్పటికీ అన్ని మంచిగా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు, ప్రేమ లేకుండా చూడండి. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ కపుల్స్ అంట, ఆ రోజంతా గొడవలే వాళ్ళ ఇంట్లో. ఏంటి గొడవలు, బూతులు, తిట్టుకోవడాలు, అవసరం వస్తే కొట్టుకోవడాలు. కానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లేకపోతే ఫేస్బుక్ పోస్ట్ వైరల్ అవ్వాలని సంతోషంగా ఉన్నట్టు, ప్రేమగా ఉన్నట్టు ఎంత నటన చేస్తూ ఉంటారు కదా. మరలా లోపడంతా గందరగోళమే. ఈరోజు లోకం అంతా మాయలోకము. అందుకనే ఐఎమ్ ప్లీడింగ్ యూ, దేవుని బిడ్డలారా, మీరు చూసిందల్లా నమ్మకండి. ఇట్ ఈస్ ఆల్ అ లై ఆఫ్ ద ఎనిమీ. అప్పుడు అవి చూసినప్పుడు మనకి ఎలాగ అనిపిస్తుంది అంటే, వారు బాగున్నారు, నేను బాగాలేదే. చింత, వేదన, కంపారిజన్, డిస్కంటెంట్మెంట్, అసంతృప్తి మనలో వచ్చి దేవుని స్తుతించడం ఆపేస్తాము. అసలు జీవితం పైనే అసలు వేసారిపోతాము. విసుగుదల వచ్చేస్తుంది. ఎందుకు ఈ జీవితం, ఎంత కష్టపడి ఎందుకు, ఈ కుటుంబం ఎందుకు అని కుటుంబం పైన విరక్తి వచ్చేస్తుంది. చూసిందల్లా నమ్మకండి. అపవాది అంట వెలుగుదూత వలె వేషం వేసుకుంటాడంట. ఏంటండి? వెలుగుదూత వలె వేషం వేసుకుంటాడంట. ఈరోజు అపవాది వాడుతున్న మనుషులు కూడా అందరు వెలుగుదూత లాంటి వేషం చూస్తే, ఎంత అందం, ఎంత ఆర్భాటం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. బట్ ఇట్ ఈస్ నాట్ దేర్. నిజమైన సంతృప్తి, సంతోషము దేవుని కలిగిన జనముకి, మనకి ఉందండి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? మనకేంటి తెలుసా సంతోషం? ఈ గాయములో, ఈ బాధలో, ఈ వేదనలో, ఈ శ్రమలో కూడా దేవుడు నన్ను పైకి లాగుతాడు, దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. అదే వారిని అడుగుతారా? వారిని అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు అదే మాట? వారికి ఆ నిరీక్షణ ఉందా? నో, దే డు నాట్ హ్యావ్ ఎనీబడి టు టాక్ టు. దే కెనాట్ ట్రస్ట్ ఎనీబడి. వారి సొంత వారిని నమ్మలేరు. పలికే దేవుడు లేడు, మాట్లాడే దేవుడు లేడు. వీళ్ళు ఎంత చెప్పినా రెస్పాన్స్ లేదు. అంత గాయాలే, అంత నష్టాలే, అంత విఫలతే. పైకి మాత్రం అందంగా ఉంటుంది, పైకి మాత్రం అంత బాగుంటుంది. ఈరోజు యవనస్తురాండ్రు, మీరు దయచేసి don't get carried away by what you're seeing and what you're hearing. That is why we need to stand on the solid ground of the word of God. ఈ వాక్యము మనలో చెక్కబడి ఉన్నప్పుడు మనల్ని ఏది కూడా అంత తొందరగా మోసం చేయలేవండి, మోసపరచలేవు. ఈరోజు మోసపరచబడుతున్నారేమో. ఆ తండ్రిని చూసి, ఆ ఫాదర్ని చూసి, నాకు అట్లాంటి ఫాదర్ ఉంటే బాగుండేదే, నాకు అటువంటి తల్లి ఉంటే బాగుండేదే, నాకు అటువంటి అందం ఉంటే బాగుండేదే, నాకు అటువంటి డబ్బు, ఆస్తి, ఇల్లు ఉంటే బాగుండేదే అని అంటూ ఉన్నాము. అసంతృప్తి వస్తుంది. అసంతృప్తితో పాటు కృతజ్ఞత చల్లారిపోతే దేవుని దగ్గర నుండి దూరం అవుతున్నాము. చూసారా? చిన్న విషయము, చిన్న దృశ్యము, చిన్న తలంపు మనల్ని ఎంతగా మన జీవితం పైన విసుగుదల తెస్తుంది. బీ వెరీ కేర్ఫుల్. అందుకనే బీ అలర్ట్, మెలకుగా ఉండండి. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ తిరుగుచున్నాడంట అపవాది.
బింగాళ్ళని ఈరోజు క్రైస్తవుల్ని ఒకవేళ టెంప్టేషన్ వల్ల పడరేమో, కానీ అసంతృప్తి బట్టి పడతారు, కంపారిజన్ తోటి పడతారు. ఏదో చెడు దృశ్యం అని కాదు, మంచి దృశ్యాలే చూసి మంచియే కదా అని అనుకుంటూ ఉంటాము, కానీ మనలో ఎంతో చేదుని తెస్తుందండి. ఈరోజు పౌలు లాగా మనం అనగలుగుతామా? ద మోస్ట్ హ్యాపీయెస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్ ఏంటిది అని అంటే ఫిలిప్పీలకి రాసిన పత్రిక. తెలుసా మీకు అది? దాంట్లో అసలు బాధ గురించి, వేదన గురించి అట్లా ఏముండదంట. సంతోషించు, ఆనందించు. విన్నారు కదా ఫేమస్ వర్స్ ఏంటిది? మరలా చెప్పుచున్నాను ఆనందించుడు. అన్ని సంతోషకరమైన వాక్యాలు ఉంటే మనం అనుకుంటాము పౌలు మంచిగా విడిపించబడిన తర్వాత, అంత ఫ్రీ మ్యాన్ అయిన తర్వాత రాసుంటాడేమో, లేకపోతే దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించిన తర్వాత రాసుంటాడేమో అని అనుకుంటే, ఫిలిప్పీలు రాసిన పత్రిక ఎక్కడ రాశాడు తెలుసా అండి? చెరసాలలో రాశాడంట. ఐఎమ్ టెలింగ్ యూ, హ్యాపీనెస్ ఇస్ నాట్ అబౌట్ ద అట్మాస్ఫియర్, మనమున్నే వాతావరణం బట్టి కాదు, కానీ హ్యాపీనెస్, కృతజ్ఞత, స్తుతి, అదేంటి సంతోషము మన లోపల నుండి బయటికి విస్తరించేదండి. నమ్ముతున్నారా? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఇన్సైడ్. ఇఫ్ యూ ఆర్ జాయ్ఫుల్ ఆన్ ద ఇన్సైడ్, ఆ జాయ్ ఎవరిస్తారంటే యేసు మాత్రమే. యేసులో నిలబడిన వారు, నిలకడగున్న వారు, వాక్య జ్ఞానం కలిగిన వారు, వాక్యపు లోతు కలిగిన వారు, దే కెన్ బి జాయ్ఫుల్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఐఎమ్ ఆస్కింగ్ యూ అగైన్, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అదే రీతిగా ఏది చూస్తే దాన్ని నమ్మకండి. దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మండి. ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ గాయము ద్వారా నువ్వు ఏం పాఠాలు నేర్పిస్తున్నావు? వినగలిగిన చెవులు దయచే, గ్రహించుకోగలిగిన మనస్సును దయచే, దృష్టి దయచే, అవగాహన దయచే, సంతృప్తి, సంతోషము, సమాధానము కలిగిన జీవితం ఇక్కడున్న అందరికీ నీ నామములో అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. దేవా, నీ బిడ్డలయ్యా, నీ బిడ్డలయ్యా, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా సంతృప్తి ఉండాలయ్యా, సంతోషం ఉండాలయ్యా, సమాధానం ఉండాలయ్యా. నీ కొరకు వాడబడాలనే తృష్ణ, ప్యాషన్ దయచే, ప్రేమ దయచే. మాకు ఎటువంటి అవకాశం ఇచ్చినా హెల్ప్ us to give our 100% to it, Lord Father. 100% వాడబడే కృపను దయచేయ. దేని కూడా చిన్న చూపు చూసే అటువంటి తండ్రి, అటువంటి స్వభావం లేకుండా సహాయం చేయి. నూతన స్వభావం, నూతన హృదయం దయచి ఈరోజు మమ్మల్ని అందరినీ దర్శిస్తున్న దేవా, మా అందరితో మాట్లాడిన దేవా, ఇక్కడితోటి ఆగిపోకూడదయ్యా. నీ ఆత్మకార్యం కొనసాగించమని అడుగుతున్నానయ్యా. కొనసాగుతూనే ఉండాలయ్యా. ఒక మెడిసిన్ వలె నీ వాక్యము మా హృదయంలో, మా శరీరంలో, మా మనసులో పని చేస్తూనే ఉండాలయ్యా, పని చేస్తూనే ఉండాలయ్యా. మాలోనంత చెత్త అంత కాల్చివే. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవా నీవే ఉత్తములుగా లేవనెత్తమని అడుగుతున్నానయ్యా. బలమైన వారిగా నిలబెట్టుకోమని అడుగుతున్నానయ్యా. దేవా నీ మహిమ కోసం నిలబెట్టమని అడుగుతున్నామయ్యా. నీ సన్నిధిలో విత్తబడిన ఈ సమయం ఎక్కడ వృధా అవ్వకుండా, Lord, let this be an investment for their lives, for their families, for their careers, for their everything, Lord. ఒక విత్తనము వలె తను నాటి ఉంటుండగా 100 రెట్ల పంటను దయచేయమని అడుగుచున్నాను. అట్టి కృపతో, ఆనందంతో, సంతోషంతో, సంతృప్తితో, నిరీక్షణతోటి ఈ రక్షణ ఆనందము మాకు ఎల్లప్పుడూ దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.